నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. మీ అందరికీ నేను క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలామంది పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. అందరూ జాతి మత కుల భేదం లేకుండా అందరూ క్రీస్తు యొక్క జన్మం సంతోషించుటకు మాతో పాటు మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, శుభాకాంక్షలు మీకు నేను తెలియజేస్తున్నాను. ఒక గొప్ప ప్రవక్త బైబిల్లో ఉన్నాడండి, ఆయన పేరు యెషయా. గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త ప్రవచించాడు, క్రీస్తు జన్మమును ప్రవచించాడు. ఇప్పుడు నేను ప్రవచించాను కదా, ఇటువంటి వారు ఇక్కడ ఉన్నారు, ఇటువంటి ప్రాబ్లంతో ఇక్కడ ఉన్నారు. నేను చెప్పాను కదా, ఒక గొప్ప ప్రవక్త యేసు జన్మం కంటే ముందు 600 సంవత్సరాల క్రితమే ఆ ప్రవక్త ప్రవచించాడు. ఏం ప్రవచించాడంటే, మనకు ఒక శిశువు పుట్టెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో గొప్ప ప్రవక్త ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ప్రభు అయిన యేసును సాధారణంగా మనం అనుకుంటున్నాం, సాధారణ వ్యక్తి కాదు. పశువుల పాకలు జన్మించగానే చాలామంది చిన్నగా అనుకుంటున్నారు. నో, బైబుల్ ఏం చెప్పుచున్నదంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజులను పరిపాలన చేయుచున్న రాజు. ఎంతో మంది ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, దేశమును ఏలుచున్న వారు ఉన్నారు, మన స్టేట్ను ఏలుచున్న వారు ఉన్నారు, పెద్ద పెద్ద వారు ఉన్నారు. అందరిని ఏలుచున్న గొప్ప సింహాసనం అక్కడ ఉన్నది. అవును, అందుకే ఎవరైనా ఎంపీగా నిలబడితే, ఎమ్మెల్యేగా నిలబడితే నా దగ్గరికి ఒక్కొక్కసారి వస్తారు, సార్ ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని అందరూ చెప్తున్నారు. నేనేం చేయాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని కొందరు వస్తారు. రాజకీయ నాయకులు, పెద్ద పెద్దవారు వస్తారు. నేను వారికి ఏం చెప్తానంటే, మీ పడుక ప్రక్కకి మోకరించండి. దేవా, నేను ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలని నా జీవితాన్ని సమర్పించాను. మంచిగా చేస్తాను, నీకు అనుకూలంగా చేస్తాను, నీవు ఏది చెప్తే అది చేస్తాను ప్రభువా అని మంచము ప్రక్కనే మోకరించి కొన్ని నిమిషాలు ఇట్లా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడని నేను వారికి చెప్పి పంపిస్తాను. ఎందుకు? రాజ్య భారము ఆయన భుజము మీద ఉన్నది. ఎవరికి ఇవ్వాలనో కరెక్ట్గా ఆయన ఇస్తాడండి. ఏ లీడర్కి ఇవ్వాలనో కరెక్ట్గా దేవుడు ఇస్తాడండి. రాజ్య భారం ఆయన భుజం మీద ఉన్నది.
ఏలుచున్న పవర్ ఉన్నది ఆయనకి, ఏలుచున్న శక్తి. ఒక 20 years బిఫోర్ నేను ప్రార్థనలో వెళ్ళి కూర్చున్నప్పుడు వెంటనే ప్రభుత్వం నా ముందు వస్తుందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా చేయబోతున్నాను చెప్పు. నాకు ఒక పంచాయతీ బోర్డు మెంబర్ కూడా తెలియదు, నాకు ఎవరు తెలియదు. అంటే లీడర్స్ ఎవరు కూడా నాకు పెద్దగా పరిచయం లేదు. అప్పుడు నేను ఎట్లా చెప్పాలి? 6 months కష్టపడ్డాను. ప్రార్థన వెళ్ళి కూర్చున్న వెంటనే ప్రభుత్వం నా ముందు వస్తుంది. నెక్స్ట్ చీఫ్ మినిస్టరు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకురాబోతున్నాను. ఎట్లా చెప్పాలి? ఎవరు తెలియదు. ఒక దినము అనిల్ కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫోన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అన్నాను, మామ ఎక్కడ అన్నాను. ఏంటి సార్ మామ గురించి అడుగుతున్నారు? చెప్పాను, 6 నెలలు కష్టపడుతున్నానయ్యా, నేను వెళ్ళి కక్కాలి అని చెప్తే వెంటనే ఏర్పాటు చేశారు. వెంటనే వెళ్ళాను హైదరాబాద్. రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు, నేను ఒక రూమ్లో కూర్చున్నా. 45 minutes దేవుడు మాట్లాడాడు ఆయనతో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మీరే అని మాట్లాడితే అప్పుడు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని అస్సలు వదలట్లేదు. అవును, ప్రభు అన్ని మాటలను నెరవేర్చాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తేనే సెట్ అవుతుంది. రాజ్య భారము ఆయన భుజం మీద ఉండును. కాబట్టి ఎవరిని తీసుకురావాలి? ప్రభుకు తెలుసు, తీసుకొస్తారు. ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు గౌరవనీయులు మోడీ గారు ఏలుచున్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. లేకపోతే ఆయనలో ఏదో ఒక స్పెషల్ దేవునికి నచ్చిన ఏదో గుణం ఉంటుంది. కాబట్టి రాజ్య భారము ఆయన భుజము మీద ఉండును. కాబట్టి ఎవరైనా లీడర్గా నేను రావాలి, ప్రజలకు మంచి సేవ చేయాలి, రాజకీయంలో వెళ్ళాలని ఏదైనా ఆశ ఉండే ఈ చిన్న పని చేయాలి. ఏం పని? మీ మంచం ప్రక్కనే మోకరించాలి. దేవా, నేను ప్రజల కొరకు నేను సమర్పించుకున్నా నా జీవితమును. నీవు నాకు అధికారం ఇస్తే నేను మంచిగా చేస్తా, ప్రజలకు మంచిగా చేస్తా. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు. కాబట్టి ప్రజలు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను వారితో ఉండి అన్నీ వారికి చేస్తానని ప్రార్థన చేస్తే దేవుడు తీసుకొస్తాడు. తర్వాత అక్కడ చూడండి, రాజ్య భారము ఆయన భుజం మీద ఉండును. తర్వాత ఆశ్చర్యకరుడు. దేవునికి ఆ శిశువుకి ఒక పేరు ఆశ్చర్యకరుడు. సెకండ్ పేరు ఏమిటంటే ఆలోచనకర్త. మూడవ పేరు ఏమిటి అంటే బలవంతుడైన దేవుడు. నాలుగవ పేరు ఏమిటి అంటే నిత్యుడగు తండ్రి. ఐదవ పేరు ఏమిటి అంటే సమాధానకర్తయగు అధిపతి. ఫస్ట్ పేరు ఆశ్చర్యకరుడు. దేవునికి పేరు ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు? ఎందుకు ఆశ్చర్యకరుడు? పుట్టక మునుపే, గర్భములో రాక మునుపే ఒక దూత వెళ్ళి చెప్పుచున్నాడు. ఇది ఆశ్చర్యం కాదా? గర్భములో రాక మునుపే దూత చెప్పుచున్నాడు, ఒక కుమారుణ్ణి కని అతనికి యేసు అను పేరు పెట్టుదు. ఇది ఆశ్చర్యం కాదా? ఇది ఆశ్చర్యం. గర్భములో రాక మునుపే. తర్వాత కన్యక గర్భవతి. ఇది ఆశ్చర్యం కాదా? కన్యక గర్భవతి అయి. ఎందుకు కన్యక గర్భవతి అయి?
నరుడు ఎటువంటి బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడని దేవుడు చూడుటకు నర రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చి తన సొంత ప్రాణమును పెట్టి తన రక్తమును చిందించాడు. అంటే హోలీ బ్లడ్, పరిశుద్ధ రక్తమును చిందించుటకు దేవుడు కన్యక గర్భములో జన్మించాడు. పరిశుద్ధ రక్తం. మన రక్తానికి దేవుని రక్తానికి తేడా ఉండాలి. మనలాగానే జన్మిస్తే ఏ లాభం? కన్యక గర్భవతి. ఇది ఆశ్చర్యం కాదా? ఇది గొప్ప ఆశ్చర్యం, గొప్ప ఆశ్చర్యం. నేను కొందరికి ప్రవచనం చెప్తా, అంటే వారి ముఖమును చూసి చెప్తానండి, వారి యొక్క ఫేస్ చూసి చెప్తా. కొందరికి ఏం చెప్తాను తెలుసా? చూడంగానే మమ్మీ వచ్చిందా అని అడుగుతాను. అవును సార్ మమ్మీ వచ్చింది, మమ్మీని ఒకసారి పిలువండి అంటాను. డాడీ వచ్చారా? డాడీ వచ్చారు సార్, డాడీని ఒకసారి పిలువండి అంట. అమ్మా, ఈ పాప గర్భంలో ఉన్నప్పుడు కడుపు మీద చేయి పెట్టి మీరు ఏదైనా ఈ బిడ్డ కొరకు ప్రార్థించారా అని అడుగుతాను. వెంటనే ఆ తల్లి ఇట్లా చూస్తుంది, అవును బ్రదర్, అవును బ్రదర్, ఈ పాప గర్భంలో ఉన్నప్పుడు నేను దాని కొరకు ప్రార్థించినాను బ్రదర్ అని తల్లి చెప్తుంది. అంటే గర్భంలో ఉన్నప్పుడే దేవుడు కొందరిని ఏర్పరచుకొనుచున్నాడు. గర్భంలో ఉన్నప్పుడే. ఆశ్చర్యకరుడు ప్రభు, ఆశ్చర్యకరుడని నమ్మండి. ఈ VIN చెప్పాను చూడండి, VIN తప్పకుండా మీ జీవితంలో కూడా ఆశ్చర్య కార్యం తప్పకుండా జరుగుతుంది. VIN. దేవుని యొక్క కన్ను దృష్టి మీ మీద ఉన్నదని చెప్పాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. సెకండ్ పేరు ఏమిటి అంటే అక్కడ చెప్పబడి ఉన్నది ఆలోచనకర్త. మంచి ఆలోచన ఇస్తాడండి దేవుడు మీకు. ఎప్పుడు చూసినా పాపము ఇదే చెప్తారు కదా మీరు అని మీరు అనుకోవచ్చు. అట్లా కాదు. దేవుడు మీతో ఉండే అన్ని విషయాల్లో మీకు ఆలోచన ఇస్తూ ఉంటాడు. ఆలోచనకర్త. దేవుని యొక్క ఆలోచన మీకు చాలా అవసరం. కొందరు తొందరపడి ఏదో ఒకటి చేసేస్తారు, తర్వాత బాధపడతారు, అయ్యో ఎందుకు చేశానయ్యా, తొందరపడ్డాను కదా అని బాధపడుతూ ఉంటారు. అంటే చెప్తున్నాను, ఆలోచన. నాకు ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నదండి వరంగల్లో. ఈ మఫిన్ కేక్స్ తయారవుతుంది. మఫిన్ కేక్స్, చిన్న కప్ కేక్ ఉంటుంది కదా తినేది, మా ఫ్యాక్టరీలో అది తయారవుతుంది. ఇప్పటి వరకు మా ఫ్యాక్టరీలో మాస్టర్ లేదు. మాస్టర్ ఎవరు? ఆలోచనకర్త. నేను ప్రేయర్ చేస్తుంటే నాతో మాట్లాడతాడు, నేను అక్కడ చెప్తాను. మిక్సింగ్ చేసే వ్యక్తికి ఫోన్ చేసి చెప్తాను, కొద్దిగా మైదా 100 గ్రామ్ తక్కువ చేయి, ఈ వస్తువును పెంచు, ఇది పెంచు, ఇలా చేయి, అలా చేయి. ఇప్పటి వరకు మాస్టర్ లేదు. మొన్న ఒక వ్యక్తి వచ్చి మీ మాస్టర్ని పిలువండి అంటే మాస్టర్ లేదన్నాను. మాస్టర్ లేదని పైకి చూశాను. వెంటనే ఆఫీసర్ అడిగారు, పైకి చూస్తున్నారు ఏంటి సార్ అని. అక్కడ ఉన్నాడు ఆలోచనకర్త అని చెప్పాను. ఆయన ఇచ్చిన ఆలోచనను బట్టి మా ఫ్యాక్టరీలో 3 మిషన్స్ సొంతంగా నేను తయారు చేశాను. నేను ఇంజనీర్ కాదు. 3 మిషన్ 26 మంది చేసే పనిని ఆ ఒక్క మిషన్ చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆలోచన ఇస్తే మంచిగా ఉంటుంది దేవుని ఆలోచన. కాబట్టి తప్పకుండా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దేవుని ఆలోచన తప్పకుండా కావాలి.